హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ప్రజెంట్ మనం ఐకానిక్ టవర్స్ దగ్గర అయిన పర్మనెంట్ హైకోర్టు దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ రాడ్స్ రిమూవ్ చేస్తున్నారు. అదేవిధంగా మనకు లాస్ట్ కొద్ది రోజుల నుంచి వర్షం పడింది కదా, వాటర్ కోసం కూడా ఉంది. అది ఉన్నా కానీ ఒక పక్కే మొత్తం ఈ భారీ సైజు రాడ్స్ అన్నీ రిమూవ్ చేసేస్తున్నారు. ఒక పక్క వాటర్ ఉన్నా కానీ దాన్ని పంపించేస్తున్నారు. ఇప్పుడైతే ప్రజెంట్ ఆ మోటార్ అయితే రన్ చేయలేదు. సో వర్షాలు పడ్డాయి కానీ 2-3 రోజుల నుంచి అంతగా వర్షాలు అయితే పడలేదు లైట్గా. దానివల్ల రిమైనింగ్ వర్క్స్ అంతా రిమూవ్ చేస్తున్నారు. అక్కడ చాలా బురద ఉన్నా కానీ వాళ్ళు ఏం పట్టించుకోలేదు. చాలా బరువు ఉన్నాయి ఇవి కడ్డీలు అని, ఆ ఇనుప కడ్డీలు. ఒక్కొక్క కడ్డీని చూడండి ఎంతమంది మోస్తున్నారు. చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది, చాలా బరువు ఉన్నాయి అన్నమాట, చాలా హెవీ అవి. చూడు ఎంతమంది వస్తున్నారు, వర్క్ చేస్తున్నారు. సో వర్క్ అయితే కంటిన్యూగా జరుగుతున్నాయి, ఎక్కడ ఏమీ ఆగడం లేదు. ఐకానిక్ టవర్స్ దగ్గర ఎన్ని తీశారు కదా, ఇక్కడ పెట్టేశారు. తీసిన తర్వాత ఇక్కడ ఫైనల్గా ఎలా ఉందన్న బాగా క్లియర్గా కనిపిస్తుంది. ఈ రిమూవ్ చేసి వీటి ప్లేస్లో కొత్తవి మళ్ళీ వాళ్ళు ఫౌండేషన్ వేసినప్పుడు వేస్తారనమాట పర్మనెంట్ హైకోర్టుకి. 6 మంది మోస్తున్నారు ఒక్కొక్క గడ్డిని. ఎంత బరువు ఉందో ఒకసారి ఆలోచించవచ్చు, ఎంత క్వాలిటీతో అప్పుడు వీటిని అక్కడ సెట్ చేశారు. తర్వాత అవి ఆగిపోయింది, కొన్ని సంవత్సరాలు నీళ్ళలో ఉండిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వాటి తీసేస్తున్నారు. ఒక్కో వర్క్ చాలా డబుల్ వర్క్ అవుతుంది, ఎందుకంటే మధ్యలో నిలిచిపోవడం వల్ల ప్రైమరీ దర్శలోని చిన్న చిన్న పనులకి ఎంత టైం పడుతుంది అంటున్నారు, కానీ ఇక్కడ అన్నీ అనుకూలించడం లేదు. కానీ వాళ్ళు వర్క్ చేస్తూనే ఉన్నారు కంటిన్యూగా. ఒకసారి కానీ ప్రైమరీ వర్క్ స్టార్ట్ అవుతే ఇక్కడ మనం ఊహించిన విధంగా వర్క్స్ చాలా వేగంతో వెళ్తాయి. ఈ కాంట్రాక్ట్ వచ్చి ఎన్సిసి వాళ్ళు ఇచ్చిందనమాట. దీని పక్కనే మనకు హైకోర్టు కూడా ఉంటుంది. ఇది హైకోర్టు, దాని ఇది చూస్తున్నారు కదా, టెంపరీ హైకోర్టు, ఇది పర్మనెంట్ హైకోర్టు నిర్మాణ స్ట్రక్చర్. చాలా పెద్ద ప్లేస్లో వీటిని నిర్మిస్తున్నారు అనమాట. ఇది చాలా లోతు కూడా ఉంటుంది లోపల. ఇది అంత దశలో వీటిని ఫౌండేషన్ వేశారు. ఇది కోర్ క్యాపిటల్ అనమాట ఈ ఏరియా మొత్తం. ఐకానిక్ టవర్స్ కానీ పర్మనెంట్ హరిద్వనాలు, పార్కులు, బోర్డ్ సెట్టింగ్స్ మంచిగా ఆర్కిటెక్చర్ ప్లాన్ చేస్తున్నారు. సో అవన్నీ చూడాలంటే మనం కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి. ఒక ఈ 3-4 ఇయర్స్ 5 ఇయర్స్ లోపల అయితే మనం కంప్లీట్గా అయితే ఒక నిర్మాణం అయితే చూడవచ్చు. ఇది హైకోర్టు పైన. సో వాటిని కట్ చేస్తున్నారు, అలా ఒక పని మళ్ళీ తీయడానికి, ఒక్కొక్క రాడ్ తీయడానికి చాలా కష్టపడుతున్నారు. బిల్డింగ్ తీసుకొచ్చి గ్యాస్ వాటితో కట్ చేస్తున్నారు అన్నమాట. ఇవన్నీ అంటే చేసిన పని మళ్ళీ మళ్ళీ చేయాల్సి వస్తుంది అనమాట. చిన్న చిన్న పనులే ఇలా ఉన్నాయి అన్నమాట. అదే అలాగే కంటిన్యూగా అయింటే ఇంత వర్క్ ఉండేది కాదు. వాళ్ళకి ఎప్పుడో ఫౌండేషన్ అట్లీస్ట్ ఒక్క 2-3 స్టెప్పులకు వచ్చినా కానీ వేగంగా అయ్యే పని ఇది. ఇప్పుడు అన్నీ అప్పుడు లేట్ అవ్వడం వల్ల వాళ్ళ నిర్మాణాలు అవి ఎక్కడెక్కడ ఫైల్స్ ఉన్నాయి, మళ్ళీ డిస్కషన్లో మధ్య అయిపోయినాయి, మళ్ళీ ఎన్ని కొలికి రావడానికి ఇది కొంచెం టైం తీసుకుంటుంది ప్రైమరీ వర్క్ స్టార్ట్ చేయడానికి వీళ్ళు. సో ఇంటి నిర్మాణం అంటే అది కదా ఈజీ. సో అన్ని విధాలుగా వాళ్ళు సెట్ చేసుకొని దిగుతారు అనమాట కాంట్రాక్టులు. ఇలా లాగుతున్నారు ఒక్కొక్క కడ్డీని. చూడండి ఎంతమంది ఉన్నారు. వర్కర్స్ అయితే 100 మంది వచ్చున్నారు. ప్రతి చోట వర్క్ జరుగుతుంది. మొత్తం లాగుతున్నారు.
నలుగురు 6 మంది తీసుకెళ్తున్నారు. వీడియో తీస్తుంటే హాయ్ చెప్తున్నాడు. హాయ్ చెప్తూ అలా వర్క్ చేస్తూనే ఉన్నారన్నమాట వాళ్ళు. సో ఎంత నార్త్ ఇండియన్స్ వాళ్ళు ఫ్రెండ్లీగా ఉన్నారు, వర్క్ చేస్తున్నారు. ఇలాంటి వర్క్ కోసం ఎక్కువ వాళ్ళనే వాళ్ళు మొత్తం హైర్ చేసుకుంటారు, మొత్తం నార్త్ ఇండియన్స్ వచ్చేవాళ్ళు. చాలా వరకు వాళ్ళే అనమాట వర్క్ చేస్తుంది. ప్రతి ఒక్క కాంట్రాక్ట్ కార్మికులుగా వచ్చారు వాళ్ళు. వాళ్ళ కోసం సపరేట్ సెట్లు వేశారు, వాళ్ళు ఉండడానికి, స్టే చేయడానికి. ఇక్కడ కొంతమంది వాళ్ళకి వ్యాపారాలు పెట్టి కూడా వ్యాపారాలు జరుగుతున్నాయి ఇప్పుడు రోడ్ల మీద పెట్టి. చాలామందికి ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది. అంటే వీళ్ళకి కొన్ని అమ్ముతారు కదా కావాల్సిన వాటి, చిన్న చిన్న షాపులు అవి పెట్టుకోవడం, షాపింగ్. ఎక్కువ మంది, 100 మంది ఉన్నారు కాబట్టి. ఇది వర్షం పడిన తర్వాత ఫైనల్గా మనకు కనిపిస్తుంది చూసారా. ఒక్కొక్క రాడ్ ఎంత భారీ సైజ్ ఉన్నది తీసుకురావడానికి ఎంత టైం పడుతుంది. వాటిని కట్ చేస్తున్నారు, దాన్ని రిమూవ్ చేస్తున్నారు, మళ్ళీ దాన్ని తీసుకెళ్ళాలి. అంటే ఒక పనిని మధ్యలో ఆగిపోవడం వారు అయిపోతే ఎంత మళ్ళీ చేసిన పని మళ్ళీ ఎన్నిసార్లు చేయాల్సి వస్తున్నది మనం చూడొచ్చు అనమాట క్లియర్గా ఇలా ఈ పనులని చూసి. ఎన్సెస్ వెల్డింగ్ వైల్ అన్నమాట, కట్ చేసేదానికి పైపులన్నీ మొత్తం ఇప్పుడు తీసుకెళ్తున్నారు లోపలికి. ఒక ఆయన ఆల్రెడీ కట్ చేసినట్టు వాటిని రిమూవ్ చేసి పక్కన పెట్టేస్తున్నారు. మిగతా కట్ చేసేదాన్ని తీసుకెళ్తున్నారు వైల్. అది గ్యాస్ సిలిండర్స్ కూడా ఉన్నాయి చూడండి అక్కడ, ఇవన్నీ అవి కట్ చేయకపోతే రావు అనమాట. ఎంత బరువు ఉన్నాయో ఆ రాడ్స్, ఒక్కొక్క రాడ్లో ఇవి ఐరన్ రాడ్స్. ఎంత పొడవు, ఎంత హైట్. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి.